మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనకెందుకు కళలు వస్తున్నాయని? కళలకైనా సైన్స్ ఏంటి, దాని వెనకాల ఉండే సైన్స్ ఏంటి? నిద్రలో కళలు వస్తాయి, కానీ కొన్ని కళలేమో పజిల్గా ఉండదు, కొన్ని కళ్ళేమో భయంగా ఉండదు, కొన్ని కళ్ళేమో మన సొంత అనుకునే వాళ్ళకి మీద ఏదో జరిగిపోయిందని ఒక భయం వస్తుంది, కొన్ని కళ్ళేమో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని కళ్ళేమో చనిపోయిన వాళ్ళు రావచ్చు, కొన్ని కళ్ళేమో ఏదైనా సరే. ఈ కళ్ళన్నిటికీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకు కళలు వస్తాయి? దీని వెనకాల ఉండే ఒక మిస్టరీయే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. కళలు అనేది మెదడులో జరిగే ప్రాసెస్. సో ఈ మెదడులో జరిగే ప్రాసెస్లో ఏంటంటే, మనం ఒక రోజులో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ఒక రోజు స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఎండ్ దాకా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కొన్నివి హ్యాపీ మూమెంట్స్ ఉండొచ్చు, కొన్ని సాడ్ మూమెంట్ ఉండొచ్చు, లేకపోతే ఒకరి గురించి తలుచుకొని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళు వాళ్ళ లవర్స్ని తలుచుకొని ఉండొచ్చు, లేకపోతే అమ్మ నాన్న తలుచుకొని ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. ఏది ఒక రోజులో మనకు వచ్చే మిక్స్డ్ ఎమోషన్స్ అనేది చాలా ఉన్నాయి. ఇవి మెమరీలో సేవ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మెమరీ మొత్తం ఒక చిన్న మెమరీ కార్డులో సేవ్ చేసినట్టు. మనం ఏవే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నామో అది ఎలా మన ఫోన్లో సేవ్ అవుతుందో, అలా మన మిక్స్డ్ ఎమోషన్స్ ఏవేవి చూస్తున్నామో ఇవన్నీ ఒక స్టోరేజ్ అయ్యి ఒక కలెక్టివ్ ఇన్ఫర్మేషన్గా ఇక స్టోర్ అయిపోద్ది. నిద్రలో ఏమవుద్దంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. కళ్ళు లెఫ్ట్ అండ్ రైట్కి ఫాస్ట్గా తిరుగుతూనే ఉంటుంది. ఆ మూమెంట్ జరిగేటప్పుడు బయటలో చూడగలుగుతారు అనేది ఒక రీసెర్చ్ చెప్తుంది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఒక గాఢ నిద్రపోయేవాడికి ఏ ఎమోషన్ లేకుండా రాత్రి పడుకునేటప్పుడు దేని గురించి పట్టించుకోకుండా ఒళ్ళు టైర్డ్ అయి పడుకునేవాడికి కళలు తక్కువ. ఇది సైన్స్ చెప్తుంది. ఇంతకుముందు రీసెర్చ్ కూడా అదే చెప్తుంది. కానీ జనరల్గా కళలు ఎప్పుడు వస్తాయంటే మిక్స్డ్ ఎమోషన్తో, నిద్రపోయేటప్పుడు కోపంతో కానీ లేకపోతే ఏదో బాధతో కానీ నిద్రపోయే వాళ్ళకి కళలు కూడా అలానే వస్తాయి. కొన్ని కళలు ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు కళల్లో ఎవడో మనల్ని ఏదో రేస్ జరుగుతుంది, కళ్ళు మనం పరిగెత్తడానికి ట్రై చేస్తాం, కానీ మనం పరిగెత్తలేం. ఎందుకంటే కళల్లో ఏ ఫిజికల్ యాక్టివిటీ మనం చేయలేము. కళ వచ్చే కళల్లో ఏ ఫిజికల్ యాక్టివిటీ మనం చేయలేము, ఎందుకంటే మన బాడీ మూమెంట్లో ఉండదు. నువ్వు పరిగెత్తాలని అనుకుంటావు, కానీ నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి నువ్వు ఆ పరిగెత్తే ఫిజికల్ యాక్టివిటీ మీకు కనబడదు. కింద నుంచి పడిపోతున్నట్టు ఉంటుంది కొన్ని కళలు. అది పడిపోయేది కూడా మీ మూమెంట్ ఏం జరగదు, మీ ఒళ్ళో ఏ మూమెంట్ జరగదు, కాబట్టి మీరు పడిపోతే కాపాడేదానికి చేసేదానికి నిద్రలోంచి లేసేస్తారు. అది జరగద్ది. సో ఇది ర్యాపిడ్ ఐ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే కలెక్షన్ ఆఫ్ మెమరీస్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా, కొంతకైతే వయసైన వాళ్ళకైనా సరే, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ అన్నీ ఒక కళగా వచ్చి మనకి అది ఒక మెమరీ రీకలెక్ట్ చేసేటట్టుగా అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఐపీఎస్ చదివే వాళ్ళకి, వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు, వాళ్ళకి నిద్రలో లేపినా వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు అంటారు. వాళ్ళకి ఎలా అంటే కలెక్టివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని బ్రెయిన్లో ఉండదు కాబట్టి వాళ్ళు దానికోసమే ప్రిపేర్ అయ్యారు. కాబట్టి రేపు వచ్చే ఎగ్జామ్ గురించి ఆలోచించడం, సో అవన్నీ గుర్తుంటాయి. వాళ్ళు ప్రాక్టీస్ మీద ఉంటారు కాబట్టి అవన్నీ గుర్తుంటాయి. సో ఇదేలాగా మెమరీస్ కూడా ఇలా ఉండేది. కానీ కొన్ని కళలు మీరు ఆలోచించారా, సస్పెన్స్గా, థ్రిల్గా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నట్టు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ కళలు ఏవంటే ఫ్యూచర్లో జరిగిపోయేటట్టుగా అనిపిస్తాయి. ఇది ఆల్రెడీ జరిగినట్టుంది, ఇది ఎప్పుడో చూసినట్టుంది అని అనిపిస్తుంది. ఆ కళలన్నీ మీకు మీ ఇంట్యూషన్ త్వరగా ముందుగా చెప్పేవే. అలా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, మీరు కొత్తగా ఒక అమ్మాయిని చూశారు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కొత్తగా ఒక అమ్మాయిని చూశారు, ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, ప్రపోజ్ చేద్దాం అనుకుంటారు. అది నో చెప్పొద్దని ముందుగా మనకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ పిల్ల ఎవరినే తెలియదు మనకి, మనం ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నో అని చెప్పొద్దు, మనకి ఎలా ముందుగా తెలుస్తుందో అదే ఇంట్యూషను మనకి రేపు జరగబోయేది కూడా బ్రెయిన్లో సేవ్ అయిపోయి ఉంటుంది. అంటే మనకి ప్రొసీజర్ ఏందని మనకు తెలుసు కాబట్టి. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ అబౌట్
నిద్రలో డ్రీమ్ రావటం అనేది. సో ముందుగా జరిగేది మనకి ముందుగా ఎలా తెలుస్తుందంటే ఈ మెమరీస్ అనేది ఆల్రెడీ సేవ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను పని చేశాను, రేపు ఎగ్జామ్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చదువుకున్నా, రేపు ఎగ్జామ్ రాస్తాను, రిజల్ట్స్ ఇది వస్తాయని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. అంటే నేను ఇంత సిలబస్ కవర్ చేశానయ్యా, ఇంత సిలబస్ కవర్ చేశాను, ఎగ్జామ్లో కనీసం నాకు ఇంతైనా వస్తుంది, పాస్ అయిపోతాం అన్నట్టు ఎలా మనకి ఒక ఇంట్యూషన్ ముందుగా తెలుస్తుందో ఇది కూడా అంతే. సో మీరు మోస్ట్ కాంప్లికేటెడ్గా ఈ మెమరీస్ అన్నీ ఎలా క్రియేట్ అవుతున్నాయి అనేది ఒక పజిల్గా ఉంటాయి చూసావు. పజిల్గా ఉండే కళలు ఒక్కటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ కళలు స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది చెప్పి మీరు మెమరీ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర నుంచి లేచాక ఆ పజిల్గా మిక్స్డ్ పజిల్గా ఉండే కళలు ఏ ఉన్నాయో ఆ కళలు మీరు ఆలోచించుకుంటే రీకలెక్ట్ చేస్తే మీకు అర్థమైపోద్ది, అవును ఇది మొన్న వీడియోతో చేశాడు అందువల్ల ఈ కళలు ఇట్లా వచ్చింది అని మీకే అర్థమవుతుంది. ఎవరితో మనకి ఎమోషనల్ కనెక్ట్ అయి ఉంటాం అయితే ఎమోషనల్ డిస్కనెక్ట్ అయి ఉంటాం, వాళ్ళందరూ క్యారెక్టర్ అందరూ లోపల వస్తారు కళలో. సో ఇది జరిగేది. కళలు వెనకాల ఉండే సైన్స్ ఏం చెప్తుందంటే అలా కళలు రావటం అనేది మంచిది. ముఖ్యంగా చెప్తున్నా కళలు రావటం అనేది మంచిది. కానీ కామంతో కళలు రావటం ఒకటే స్ట్రెస్కి డిప్రెషన్కి లోన్ అవుతారని సైన్స్ చెప్తుంది. కామం కోరికతో పాటు కళలు ఉంటాయి. అది 18+ ఉండే అబ్బాయిలకి అమ్మాయిలకి అర్థమవుతుంది. సో నేను అది క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి కళల్లో వచ్చేది తెల్లారిపూట్లో నుంచి మనకి డిప్రెషను, లోన్లీనెస్ ఇవన్నీ క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సింది కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, చేయాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అంతే. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు నెక్స్ట్ ఉండే సిరీస్ మీద ఒక భగవద్గీత అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. భగవద్గీత అని చెప్పి ఒక సిరీస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే సెల్ఫ్ డెవలప్మెంట్ కోసము లేకపోతే సెల్ఫ్ హెల్ప్ కోసము అనేది ఒక గైడ్గా నేను మీ ముందు తీసుకొస్తాం అనుకుంటున్నా. దీనికి మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు కింద కమెంటు ఎస్ బ్రదర్ నాకు కూడా కావాలి మీరు పెట్టండి అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఓకేనా? స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.